హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సి గ్రూప్ 1 ఆగస్టు 15వ తారీఖు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చేలోపు ఫస్ట్ రివిజన్లో ఈ 45 డేస్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కోర్సుని మన లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్లో డిజైన్ చేయబోతున్నాం. దాని గురించి ఈ షార్ట్ వీడియో అన్నమాట. సో గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ముఖ్యమైనటువంటి పేపర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. 150 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే 90కి పైగా స్కోర్ చేయగలరో దే ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్గా పరిగణించవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 150 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ 45 డేస్ చదవడం వల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీలో సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా వరకు కవర్ చేయొచ్చు. నెంబర్ 2, దాంతో పాటుగా గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పార్ట్లో కూడా కొంత కవర్ అవుతుంది. సో ఈ కోర్సుకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మెకానిజం ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 45 డేస్ అంటే రోజుకి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని, అంటే రేపటి నుంచి జూలై 3 నుంచి స్టార్ట్ అవ్వనున్నటువంటి బ్యాచ్లో మొత్తం ఈ 90 ఏరియాస్గా ఈ గ్రూప్ 1 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మొత్తాన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఈ 90 డేస్లో మీరు ప్రతి ఒక్క రోజుకి 2 ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని ఆ 2 ఏరియాస్ని ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఆ ఏరియాస్ మీద క్వశ్చన్స్ సాయంత్రానికి ఇవ్వడం, ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్ గోయింగ్ టు బి అనౌన్స్డ్ ఇన్ ద యాప్ అన్నమాట. అంటే మీకు ఒకటే టాపిక్ 2 సార్లు రివిజన్ అవుతుంది. చూడండి, పొద్దునేమో ఒక కోర్ ఏరియా లాగా డిస్కషన్ జరుగుతుంది, సాయంత్రం ఆ ఏరియా నుంచి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి ఇన్ ద ఈవినింగ్ సెషన్ అనమాట. అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, 2 అవర్స్. ఓకే, 45 డేస్లో 90 అవర్స్ కేవలం ఎస్ఎన్టీ కోసం కేటాయించండి. జస్ట్ 90 అవర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం కేటాయించండి. సో మీరు ఈజీగా 90+ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకవేళ మనం అనుకున్న పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయితే, మీరు రైటింగ్ స్కిల్స్ కనుక ఇదే విధంగా ఇంప్రూవ్ అయితే, ఇది మీరు యూ కెన్ ఏబుల్ టు స్కోర్ 100+ ఆల్సో. 90 స్కోర్ చేయడం సైన్స్ అండ్ టెక్నాలజీలోనే చాలా కష్టమైనటువంటి ఈ సందర్భంలో 100 కనుక మీరు రీచ్ అవ్వగలిగితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మిరాక్యులస్ థింగ్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, మిగిలిన అన్ని పేపర్ల కన్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పేపర్ ఇన్ ద ఎంటైర్ గ్రూప్ 1 ప్రిపరేషన్. మీరు గతంలో చూసిన గత 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు చూసినా, లేటెస్ట్గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్లో చూసినా, ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో 90కి దాటిచ్చారో వాళ్ళు సింగిల్ డిజిట్ ర్యాంక్లోకి రావడం జరిగింది. సో ద మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ దిస్ ఈజ్ ఓకే, మార్నింగ్ 1 అవర్ 2 టాపిక్స్ని డీటెయిల్గా యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి, సాయంత్రం దాని మీద టెస్ట్ పెట్టి ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ జరిగి, ఎవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ లైవ్ క్లాస్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానికి ఆ 2 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ 45 రోజుల్లో ఓకే, సో జస్ట్ 2 అవర్స్ మీరు కనుక స్పెండ్ చేయగలిగితే మీరు కంఫర్టబుల్ పొజిషన్, అంటే మీకు ఒక భారం తీరిపోతుంది. సో మొత్తం 5 పేపర్లు ఒక పేపర్ నేను కంప్లీట్ చేశాననే కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు ఒక జనరల్ ఎస్ఏ కాంపోనెంట్ కూడా కవర్ అవుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా కావచ్చు, లేదా అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మాల్ న్యూట్రిషన్ లేదా పోషకాహారానికి సంబంధించినటువంటి జనరల్ ఎస్ఏ కూడా దీంట్లో కవర్ అవుతుంది. అంటే ఈ 45 డేస్లో మీరు దాదాపుగా 200 మార్కుల ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీని కవర్ చేయబోతున్నారు. ఒక జనరల్ ఎస్ఏ కాంపోనెంట్ 50 మార్కులు విలువైనటువంటి జనరల్ ఎస్ఏ కాంపోనెంట్ కవర్ అవుతుంది, మరియు 150 మార్కుల సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్ కవర్ అవుతుంది. మీరు దీన్ని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి డైలీ ఆన్సర్ రైటింగ్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఐఎమ్ షూర్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 120 to 130 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే జనరల్ ఎస్ఏలో ఉన్నటువంటి 50 మార్కులు ప్లస్ జనరల్ స్టడీస్ ఈ 150 మార్కులు, 200 మార్కులు 120 to 130 మార్క్స్ కనుక తెచ్చుకున్నారంటే మీరు లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్, దానికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే లక్ష్మీ సార్ క్లాసెస్ అని టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, లేదా ఈ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనైనా ఈ 45 days 90 టాపిక్స్ సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.